పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు. ఎందుకో తెలుసా? ఎదుటి వ్యక్తి లైఫ్‌లోకి తొంగి చూసి 10 తప్పులు వెతికే జనం వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న విషయాన్ని పట్టించుకోరు. గాలికి వదిలేస్తారు. అవకాశం అనేది ఆకాశం నుంచి రాదు. అరచేతి గీతల్లోనూ ఉండదు. అలసిపోని గుండెల్లో ఉంటుంది. అంతులేని పట్టుదలలో ఉంటుంది. కొంతమంది మౌనంగా ఉన్నారంటే కారణం సమాధానం తెలియక కాదు, వాదించడం ఇష్టం లేక. ఇతరుల్ని ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహమని గుర్తుపెట్టుకో. గుర్తుంచుకో, ఏమీ చేతగాని వాడే అవతలి వ్యక్తిలో అనుక్షణం తప్పులు వెతుకుతూ ఉంటాడు. నువ్వు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవని తెలుసుకో. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. రాత్రి ఎప్పుడూ ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచనలను, ఆవేదనను కూడా తోడుగా తీసుకువస్తుంది. నీకు ఎవరు ఏం చెప్పినా మౌనంగా విను. ఒక్కసారి నీ అంతరాత్మ కూడా ఏం చెబుతుందో విని అదే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నీ చేతిలోని డబ్బు, నీ నోటి వెంట మాట రెండూ విలువైనవే. వాటిని ఎంత పొదుపుగా వాడితే నీకు నలుగురిలో అంత విలువ దొరుకుతుంది. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటల వెనుక బాధని అర్థం చేసుకుంటారు. ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్నే కదా వెతుకుతారు. అవునా? నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడితో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అలాంటి వాడు ఎన్నాళ్ల బంధాన్నైనా సరే ఒక్క మాటతోనే అమాంతం తెంచేయగలడని తెలుసుకో. నువ్వు నీ పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు. కానీ నీ వ్యక్తిత్వం మార్చుకోవడం నీ మూర్ఖత్వం. తెలివైన వాడితో కాదు, విలువలు తెలిసిన వాడితో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవలసిన అవసరం ఉండదు. డబ్బులు చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. నీకు ఒక లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించేందుకు వ్యూహం, నైపుణ్యం కూడా నీకు కలిగి ఉండాలి. నిజం తెలియకుండా ఎవ్వరిపైనా నిందలు వేయకు. ఒక్కొక్కసారి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేస్తారు కొందరు. జాగ్రత్త. నేను ఎవరికీ నచ్చకపోవడానికి కారణం నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకు కరెక్ట్ అనిపించిందే సూటిగా మాట్లాడతాను. తోటమాలి రోజు నీరు పోస్తున్నప్పటికీ టైం వచ్చినప్పుడే చెట్టు పండ్లను ఇస్తుంది. అలానే మనం రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మనం చేసే మంచి పనికి తగ్గ రెట్టింపు ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. అది ఏ రూపంలోనైనా వస్తుంది. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో అలానే కొన్ని మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. ఇదే జీవితం అంటే. బాగా తెలుసుకో. మీరు ఎక్కువగా చదువుకోలేదని దిగులు పడకండి. మీకు మీ జీవితం ప్రతిరోజు కూడా ఏదో ఒక పాఠాన్ని ఖచ్చితంగా నేర్పుతూనే ఉంటుంది. డబ్బు లేకపోతే మీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బులు చూసి దగ్గరవుతున్నారు. ఎప్పుడూ ఎవ్వరినీ తక్కువగా చూడకండి. ఎందుకంటే మీరు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారొచ్చు. అలానే మనిషి కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతాడో ఎవ్వరికీ తెలియదు. మీరు దేన్నైనా సరే బలంతో సాధించాలి, కానీ ఎదుటి మనిషి బలహీనతను అడ్డు పెట్టుకొని వాడుకొని అస్సలు సాధించకూడదు. అలా సాధించింది కొద్ది కాలంలోనే మీ నుంచి దూరమైపోతుంది. ఏ మనిషైనా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అది వస్తువైనా మనిషి అయినా సరే. అందుకే జీవితం అనేది మనిషి పట్ల కాస్త కఠినంగా వ్యవహరిస్తుంది. అలా వ్యవహరించినంత మాత్రాన నీలో తప్పులున్నాయని అర్థం కాదు. నువ్వు ఏదైనా సరే సులువుగా సంపాదిస్తే
నీ దృష్టిలో దాని విలువ ఎప్పటికీ కూడా సున్నానే అవుతుంది, కానీ ఎత్తులో అస్సలు ఉండలేదు. అందుకే ఆ భగవంతుడు ఏరి కోరి మరి ఎప్పుడు ఎవరికి ఏది ఇస్తాడో సరిగ్గా అదే అందిస్తాడు. కాబట్టి ఆ భగవంతుడు ఏం చేసినా నీ మంచికేనే అనుకొని ఉన్న దాంట్లో సర్దుకొని సంతోషంగా ముందుకు వెళ్ళు. లేదా కష్టాల్ని నీకు నువ్వే కొని తెచ్చుకుంటావు. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి నువ్వు సాయం చేసేటప్పుడు కాస్త ఆలోచించి నిదానంగా సాయం చెయ్యి. అర్థమవుతుందా? ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే తప్పు మనం చేస్తే మాత్రం కారణాలు వెతుకుతాం. మనుషుల గురించి తెలుసుకోవాలంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు. వెంటనే అన్ని సంబంధాలు బయటపడతాయి. కోరికలనేవి సముద్రంలో అలల్లాంటివి, కానీ మనం మాత్రం అలల్లాగా ఎప్పుడు ఎగసిపడకూడదు. సముద్రంలా సాగుతూ వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకో, జీవితంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. చదువు అనేది లైఫ్లో పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం ముందు పరీక్ష పెట్టిన తర్వాతే నీకు పాఠాలు నేర్పుతుంది, గుణపాఠాలు కూడా చెబుతుంది. నీ మీద నీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, అవును కదా? కానీ అదే నమ్మకం, నీ మీద నీకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని ఇంకాస్త మరింత పెంచుతుంది అని తెలుసుకో. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టు ఉంటుంది. నిజానికి మనలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపుతుంది. అది గ్రహించు నువ్వు. నీ ఇంటి విషయాలు ఎవ్వరికీ చెప్పకు. ఇతరుల గురించి నువ్వు మాట్లాడకు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా సరే నీ ఇంటిలో జరిగే ప్రతి విషయాల గురించి చెప్పకు. చెప్తే చులకనైపోతావు. నువ్వు మొదటి విజయం సాధించాక అలక్ష్యం చేయకు. ఎందుకంటే రెండో ప్రయత్నంలో ఓడిపోతే నీ గెలుపు గాలివాటంలో వచ్చిందని చెప్పడానికి ఎన్నో నోళ్లు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కాస్త జాగ్రత్త, అణిగిమణిగి ఉండు. బ్రతుకు అనేది ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకపోతే చీకటి. అలానే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. ఇక నీ ఇష్టం. నీకు తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞానం అంటే. డబ్బుతో పైకి వచ్చినవాడు పైసలు ఉన్న మనిషికి మాత్రమే విలువిస్తాడు. అదే కష్టపడి వచ్చినవాడు కేవలం కష్టపడే ప్రతి మనిషికి కూడా విలువనిస్తాడు. ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, ఆడవాళ్ల వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు. ఓడిపోతే గెలవడం నేర్చుకో, మోసపోతే జాగ్రత్త పడ్డం నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే ఈ ప్రపంచంలో చాలా గొప్ప. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో నువ్వు తిప్పే పేజీల చప్పుడు భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచం కొట్టే చప్పట్లవ్వాలి. అలా ఉండాలి నీ విజయం. గుర్తుపెట్టుకో, పక్కవాడు ఏడుస్తుంటే ఎప్పుడూ ఆనందించకు. ఎందుకంటే నీకు ఎందులోనైతే మంచిగా ఆనందం దొరుకుతుందో ఆ భగవంతుడు అదే నీకు అందిస్తాడు. నువ్వు ఇప్పుడు ఇతరులను చూసి ఆనందిస్తూ ఉంటే ఏదో ఒకరోజు అంతకు రెట్టింపు బాధని ఖచ్చితంగా ఆ భగవంతుడు నీకు అందిస్తాడు. ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే, కానీ మూర్ఖునికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ తను శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు ఇతరుల చేతిలో ఒకసారి మోసపోతే అది నీ తప్పు కాదు. రెండోసారి కూడా మోసపోతే అది ఖచ్చితంగా ముమ్మాటికి నీ తప్పే అవుతుంది. మాట అనేవాళ్లు మర్చిపోతారేమో కానీ విన్నవాళ్లు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే నీ నోటి వెంట నుంచి వచ్చే మాట మాట్లాడే ముందు కాస్త జాగ్రత్త, ఆలోచించి మాట్లాడు. మనల్ని వదిలేయాలి అని అనుకునేవాళ్ళు ముఖ్యంగా 2 విధాలుగా ఉంటారు. ఒకటి, మనకి పూర్తిగా సమయాన్ని ఇవ్వడం తగ్గిస్తారు. ఇక రెండవది, మనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతని వేరే వాళ్ళకి ఇస్తారు. ఇవి 2 చాలు కదా,
వాళ్ళు మనల్ని వదిలేయాలనుకుంటున్నారని? ఇంతకు మించి నీకింక ఏం కావాలి చెప్పు? నేను నీకున్నాను అన్నది చిన్న మాటే అయినా సరే, చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వారికి చెబితే మాత్రం ఆ మాట ఇచ్చే ధైర్యం అంతా ఇంతా కాదు. కొండంత ధైర్యాన్నిస్తుంది. ఎంతో భరోసాని కూడా ఇస్తుంది. కాబట్టి ఆ మాట చిన్నదే అని చెప్పి నిర్లక్ష్యం చేయకండి. దాని వెనుక ఉన్న అర్థం తెలుసుకోండి. డబ్బు అనేది అదుపు లేకుండా ఖర్చు పెట్టేవాడు లైఫ్‌లో నష్టపోతాడు. మనసుని అదుపులో పెట్టుకొనివాడు జీవితాన్నే నష్టపోతాడు. సులువుగా వచ్చింది ఏదైనా సరే వాల్యూ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా ఇలా ఏదైనా సరే. పోరాడాలనుకుంటే మీతో మీరు పోరాడండి. గెలవాలనుకుంటే మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే పూర్తిగా ఈ ప్రపంచాన్ని గెలిచినట్లే కదా! కాబట్టి నువ్వు ముందు నిన్ను నువ్వు గెలువు. ఆ తరువాత ఈ ప్రపంచాన్ని గెలువు. పోరాడాలనుకుంటే ముందు నువ్వు నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే నీపై నువ్వు గెలువు. నువ్వు గెలిస్తేనే కదా ఈ ప్రపంచాన్ని నిన్ను నువ్వు గెలిస్తేనే కదా ఈ ప్రపంచాన్ని గెలిచినట్టు. మనం గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి నువ్వు గెలుస్తావులే బాధపడకు అని దగ్గరికి హత్తుకునే మనిషి ఎవరు? నాన్న ఒక్కరే. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు. కేవలం మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా పిల్ల కాలువలాగా సులువుగా దాటే శక్తి మీలో ఉంటుంది. మీ నమ్మకమే మీకు అంత శక్తినిస్తుంది. గెలవడం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు. ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవ్వరినీ మోసం చేయకుండా రాజాలా బ్రతకడమే. ఇది గెలుపంటే. కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోవడం. దీనికి మించిన గెలుపు ఈ లోకంలో ఎక్కడా లేదు అని నువ్వు గుర్తుపెట్టుకో. మీరు మీ కోపాన్ని ఎంతవరకు అదుపు చేస్తే మీ లైఫ్కి అంతగా అది ఉపయోగపడుతుంది. మనం అప్పు చేస్తే జాగ్రత్త అవసరం. తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకపోతే రెండూ కూడా మనల్ని ముంచేస్తాయి, సర్వనాశనం చేసేస్తాయి. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ కూడా పూర్తిగా ఓడించాలి, నేలమట్టం చేయాలి. కానీ అదే జీవితంలో మీరు గెలవాలి అంటే మీ తోటి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రేమించాలి, నోరారా వాళ్ళతో సంతోషంగా మాట్లాడాలి. అర్థం చేసుకునేవాడికి మౌనం కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాడికి ప్రతి మాట కూడా అపార్థమే కదా అవుతుంది. మంచినీరు నింపుకున్న బావి ఎప్పుడూ కూడా చాలా మౌనంగా, నిదానంగా ఉంటుంది. కానీ అదే ఉప్పు నీటితో ఉన్న పెద్ద సముద్రం ఎప్పుడూ అరుస్తూ, గర్జిస్తూ ఉంటుంది. అలానే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి ఒక్క చుక్క కూడా పనికిరానట్లే అజ్ఞాని మాట కూడా అస్సలు విలువలేనిది అని తెలుసుకో. ఆలోచించు, నువ్వు సముద్రంలా గంభీరంగా అరుస్తూ ఉంటావా? లేదా నిదానంగా ఉంటావా? ఒక్కసారి నువ్వే ఆలోచించుకొని సమాధానం వెతుకు, తెలుస్తుంది. ఇప్పుడు నీకు ఈరోజు ఈ పరిస్థితులు కష్టంగా ఉండొచ్చు. రేపు ఇంకాస్త కష్టంగా ఉండొచ్చు. కానీ కాస్త ఓపికగా భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందం ఉండి నీకు వచ్చే తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం చాలా అద్భుతంగా, తీయగా, ఆనందంగా ఉంటుంది. అసలు ఆనందం మాటల్లో చెప్పలేనిది. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా ఎవ్వరిని కూడా నీ మాటలతో కానీ, చేష్టలతో కానీ అస్సలు నిందించకు. అలా నిందించి తరువాత నువ్వే బాధపడకు. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.